Yes, sir. Please. My voice is clear, isn't it? లో ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. I thank the Lord for this wonderful opportunity that the Lord has given me to address you with the word of God. దైవ వాక్యము చేత మిమ్మల్ని అందరినీ బలపరచడానికి దేవుడిచ్చిన ఈ అవకాశానికై ప్రభువు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. At the outset, let me tell you, even in this pandemic season, in this COVID time, I am really rejoicing in the Lord. అయితే ఒక శుభవర్తమానాన్ని మీకు అందిస్తాను. అదేంటి అంటే ఒక సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఇలాంటి ఆపత్కరమైనటువంటి భయానకమైన కరోనా సమయంలో కూడా నేను ఎంతగానో ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాను. This evening, an elderly Christian from a far place called me and asked, "Brother, last message you were saying, I preached some other subject, and he asked me, you were saying that this is a time you are rejoicing, but we people are really so sad in this pandemic season," he said. దూర ప్రాంతం నుండి ఒక పెద్ద ఆయన నాకు కాల్ చేశారు. చేసి, సహోదరుడా, మీరు చివరిగా ఒక వర్తమానం అందించారు. ఆ వర్తమానంలో ఇలాంటి భయానక పరిస్థితుల్లో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను అని మీరు చెప్తున్నారు. మేమైతే ఈ పరిస్థితులను బట్టి, ఈ భయంకరమైనటువంటి రోగాన్ని బట్టి మేము ఎంతగానో దుఃఖపడుతున్నాం, భయపడుతున్నాం అన్నారు. If you are also saying the same thing, you be sad, but I am really rejoicing in the Lord. ఒకవేళ మీరు కూడా అలాగే అయ్యో నాకు భయం వేస్తుంది, ఈ పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయి అని మీరు అన్నట్లయితే మీరంటే అనండి, కానీ నేను మాత్రం నా ప్రభువుని బట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా చాలా సంతోషంగా ఉన్నాను. Because the scripture very clearly teaches us, rejoice in the Lord always. ఎందుకంటే దైవ వాక్యము మనకు తేటగా తెలుపుతున్నటువంటి విషయము, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అని. Personally, I have gone through so many difficulties in my personal life, but those times God has given me a special peace in my heart and a special joy in my heart. So out of my experience, I can tell you, when the things are against you, rejoice in the Lord. అయితే వ్యక్తిగతంగా నా వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పటికీ అవన్నిటిని ఎదుర్కోవడానికి ప్రభువు తన కృపనిచ్చాడు. అయితే మన అందరం కూడా ప్రతి పరిస్థితిలో ప్రభువును బట్టి సంతోషించే వారంగా ఉండాలి. So turn with me to the passage which I want to speak to you from the scripture, Philippians chapter 4 verse 4, which is very familiar to all of us. అయితే నాతో పాటు దైవ వర్తమానంలోనికి మీ ధ్యానాన్ని మరల్చండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనందరము బాగా ఎరిగినటువంటి వచనమే. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. Yes, Paul says, rejoice in the Lord always, and then he says, again I say, rejoice in the Lord. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి అంటూ ఉన్నాడు. This epistle of Paul to Philippians is known as the letter of joy. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులు రాసినటువంటి ఈ పత్రిక ఎలాగ పిలువబడుతుందంటే సంతోష పత్రికగా పిలువబడుతూ ఉంది. Because in this letter we see 18 times Paul telling rejoice or be joyful, or the word joy can be seen 18 times in the epistle of Philippians. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 18 సార్లు అపోస్తులైన పౌలు ఆనందించుడి, సంతోషించుడి అనే మాటలు సారికి చెప్తూనే ఉన్నారు. And there we don't find the word sin in this letter. That is why we can really rejoice.
we don't find the word sin in this letter. That is why Yeah, I'm sorry, I got it. when in the absence of sin only we can rejoice as Christians. అయితే ఈ పత్రికలో ఆ పాపం పదమును మనము గమనించము. అయితే మనం ఆలోచించినట్లయితే ఎక్కడ పాపము ఉన్నదో అక్కడ సంతోషం ఉంటుంది. Hey, no. Where there is no sin, there is only joy. You said the opposite, I think. యా నో ఐ సెడ్ సేమ్. ఎక్కడ పాపము ఉండదో అక్కడ సంతోషం ఉంటుంది. Prasanna? So, yeah, the real joy the Lord can give you in the absence of sin. పాపము లేని సమయంలో మాత్రమే ప్రభువు సంతోషాన్ని ఇస్తారు. That is the translation. Thank you. So now coming back, so when we see this word joy again and again, understand Apostle Paul really was going through so much troubles and trials. అయితే ఈ పదము సంతోషించుడి అనే మాట మరలా చెప్తూ ఉన్నప్పుడు అపోస్తులైన పౌలు అనేక సమస్యలు గుండా వెళ్తూనే ఉన్నారు. Just like us, he was going through a lock-up experience, and he was from the Roman jail or house arrest. He was writing this letter. అయితే అనేక సమస్యలు గుండా వెళ్తూనే అనేక అనుభవాల గుండా వెళ్తూనే రోమా ప్రభుత్వం యొక్క చెరలో నుండి ఈ పత్రికను రాస్తూ ఉన్నాడు. So he is in a jail in one sense, and he is just like many of us locked down in a house, not able to walk around freely. He is in the chain. Soldiers are watching over him. అయితే అపోస్తులైన పౌలు ఒక లాక్డౌన్ లాంటి పరిస్థితుల్లోనే గృహ నిర్బంధములో ఉన్నాడు. అక్కడ అధికారులు ఆయన కాపలా కాస్తూ ఉన్నారు. ఆయన ఇంట్లో ఉన్నప్పటికీ బయటకు వెళ్ళే పరిస్థితులు లేని సమయంలో స్థితిలో ఉన్నాడు. When Paul is in chain, and when he is in one sense he was in that house arrest or in jail, in such a situation, if he is telling us to rejoice when he is rejoicing, why can't we rejoice? అయితే అపోస్తులైన పౌలు బంధకములో ఉండి బంధించబడి ఆ గృహ నిర్బంధములో ఉండి బయటకు వెళ్ళలేని క్లిష్ట పరిస్థితిలో ఉండి ఆయనే మనల్ని ఆనందించుడి అని ప్రభువు గురించి చెప్తూ ఉంటే మరి ఆయన ఆనందించినప్పుడు మనం ఎందుకు ఆనందించలేము? At the outset, let me tell you, we can always rejoice only in the Lord, not in the world. అయితే గట్టిగా నన్ను చెప్పనివ్వండి, కేవలము మనము ప్రభువునందు మాత్రమే ఆనందించగలం. లోకములో ఎటువంటి ఆనందము లేదు. If you are really rejoicing in your health in this COVID season or pandemic season because of losing your health, or if you are affected by COVID, you will really lose your joy. ఒకవేళ ఈ కోవిడ్ పరిస్థితుల్లో కరోనా సమయంలో ఒకవేళ మీ ఆరోగ్యము దెబ్బతిన్నట్లయితే కొన్నిసార్లు సంతోషాన్ని పోగొట్టుకున్న వారంగా ఉంటాం. If you are rejoicing in your job or in your income and in your wealth, you will surely lose that in these days, and you will lose your joy. ఒకవేళ నీ ఉద్యోగాన్ని బట్టో లేకపోతే నీకున్న వస్తు సంపదలను బట్టో లేకుండా ఈ లోకము సంబంధమైన వాటి మీద ఒకవేళ నీ సంతోషం ఆధారపడి ఉన్నట్లయితే ఈ లాక్డౌన్ సమయంలో కరోనా సమయంలో అది నీవు కోల్పోయేవాడుగా ఉన్నావు. So at the outset, let me tell you, we can rejoice only in the Lord, not in the world. అయితే ప్రియులారా, నేను చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే మనము కేవలం ప్రభువునందు మాత్రమే ఆనందించగలం, లోకములో కానే కాదు. Paul says, rejoice in the Lord. That is a special usage in Christ, or in the Lord, or in Jesus Christ, in Jesus. That is a special term Paul uses again and again in his epistles.
అయితే అపోస్తలుడైన పౌలు ఆయన రాసిన పత్రికల్లో మాటి మాటికి క్రీస్తులో, క్రీస్తు నందు, యేసులో అనే ఈ పదాలు అది ప్రత్యేకమైనటువంటి పదాలుగా ఆయన పత్రికల్లో రాస్తూ ఉంటారు. That in Christ, in Jesus, that usage is seen 164 times in the epistles of Paul. అయితే అపోస్తులైన పౌలు రాసిన పత్రికల్లో 164 సార్లు క్రీస్తులో, యేసులో, క్రీస్తు నందు అనే మాటలు మరలి చూస్తాం. Once we were in the world and we were of the world. ఒకప్పుడు మనము ఈ లోక సంబంధులము, లోకములో ఉన్నవారము. But now we are in the Lord and we are of the Lord Jesus Christ. అయితే ఇప్పుడు మనము క్రీస్తులో, క్రీస్తు యొక్క వారమై ఉన్నాం. So we are taken from the world and we are placed in Christ, so we can rejoice in Christ. మనము లోకము నుండి తీసుకొనబడి క్రీస్తు నందు, క్రీస్తులో ఉంచబడ్డాము కనుక మనము క్రీస్తు నందు, క్రీస్తులో ఎల్లప్పుడూ సంతోషించవలసిన వారముగా ఉన్నాము. So those who are in the world and of the world, they cannot really rejoice in this pandemic season, but those who are in the Lord and of the Lord can really rejoice in this season also. అయితే ఈ కరోనా సమయాల్లో కూడా ఎవరైతే క్రీస్తు నందు ఉన్నారో వారు సంతోషించగలరు. ఎవరైతే ఇంకా లోకములో ఉన్నారో, లోకస్తులుగా ఉన్నారో వారు సంతోషమును అనుభవించలేరు. So positionally we are in Christ, taken from the world and we are placed in Christ. Because we are in Christ, we are safe, so we can rejoice. స్థానపరముగా మనము ఈ లోకానికి సంబంధించిన వారము కాదు, క్రీస్తు నందు ఉన్నవారం, క్రీస్తు వారము కనుక క్రీస్తు నందే మనము సంతోషించవలసిన వారంగా ఉన్నాం. భయపడాల్సిన అవసరం లేదు. When we come to this epistle, we can see the word Christ 70 times, Jesus or Christ 70 times. అయితే ఈ పత్రికలో 70 సార్లు యేసు, క్రీస్తు అనే మాటలు మనం మరలి చదువుతూ ఉంటాం. 70 times we find the word for Christ, either Lord or He or Jesus. 70 times we see. యేసు క్రీస్తు ప్రభువారిని సూచించే అతడు, యేసు క్రీస్తు అనే మాటలు 70 సార్లు మనము చదువుతాం. 18 times we see the word joy. 18 సార్లు సంతోషము అనే మాట చదువుతాం. And we find the word mind 12 times. ఇక్కడ 12 సార్లు వాట్ ఇస్ దట్? Mind. మనసు అనే మాట మనం చదువుతాం. And the word gospel 9 times. 9 సార్లు సువార్త అనే మాట చదువుతాం. And let me say, from these main words we can make the summary of this epistle. అయితే ఈ ప్రాముఖ్యమైన పదాల ద్వారా ఈ ఫిలిప్పీ పత్రిక యొక్క సారాంశాన్ని మనం చూడవచ్చు. That is, because of the gospel of Christ, we have the joy in the mind or in our heart, and that is the summary. Because of the gospel of Jesus Christ, we have the joy in our heart or in our mind. అయితే ఈ సారాంశం, పత్రిక యొక్క సారాంశం ఏంటి అంటే యేసుక్రీస్తు వారి యొక్క సువార్త వలన మనము మన హృదయములో, మన మనసులో సంతోషాన్ని కలిగి ఉన్నాం. So that is the summary we can say. అది ఈ పత్రిక యొక్క సారాంశం. So we received the gospel and Christ came into us, and because of that in our mind we are rejoicing. అయితే మనము సువార్తను అంగీకరించటం వలన, క్రీస్తు ప్రభువారు మనలోనికి వచ్చుట వలన మనము సంతోషము చేత నింపబడ్డాం. So we have joy only in Christ, only in the gospel, and in our heart every time we have joy, even the situation is so much against us.
అయితే ఎప్పుడైతే సువార్త క్రీస్తు ప్రభువారు మన హృదయములో ఉంటారో, ఎలాంటి పరిస్థితులు మనల్ని చుట్టుముట్టినా ఆ పరిస్థితుల్లో మనము సంతోషంగా ఉండగలం. So I want to title my message as "In times of difficulties, rejoice in the Lord." అయితే ఈరోజు మన పాఠం యొక్క ముఖ్య ఉపోద్ఘాతం ఏంటి అంటే, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే క్రీస్తునందు మనం ఆనందించగలము. So here comes the question, how can we rejoice in the Lord? First question, how can we rejoice always? అయితే మొదటిగా ఇలా మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు మనకు వచ్చే మొదటి ప్రశ్న ఏంటంటే, మనము క్రీస్తునందు ఎలాగూ సంతోషంగా ఉండగలం ఎల్లప్పుడూ? Yes, in all seasons we can rejoice in the Lord. అవును, మనం ప్రతి పరిస్థితిలో కూడా క్రీస్తునందు సంతోషంగా ఉండగలము. The first reason is Paul is writing this letter from the jail. మొదటి విషయం ఏంటి అంటే, ఎందుకు సంతోషంగా అన్ని పరిస్థితుల్లో ఉండగలము అని అంటే, ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు జైలు నుంచి రాస్తున్నాడు. So as an apostle of Jesus Christ, when he is locked up or locked down in a home, he can rejoice. So we can also rejoice. అపోస్తలుడైన పౌలు అలాంటి పరిస్థితుల్లో ఆయన గృహ నిర్బంధం చేయబడి ఉండగా కూడా సంతోషంగా ఉన్నాడు అంటే మనము కూడా సంతోషంగా ఉండగలం. Remember, for 2 years he was there in the same prison or in that house arrest. Don't forget that. ఆ గృహ నిర్బంధంలో 2 సంవత్సరాలు అపోస్తలుడైన పౌలు బంధించబడి ఉన్నాడు. ఆ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకోవాలి. That you can see in Acts chapter 28 verse 29 and 30. ఆ అపోస్తల కార్యాలు 28, 29 వచనాల్లో మనం గమనించగలము ఆ విషయాన్ని. Not only that, this Paul is telling this from his experience. అంత మాత్రమే కాదు, ఈ అపోస్తలుడైన పౌలు సంతోషించుడి అనే పదాన్ని మాటల ద్వారా కాదు, తన అనుభవములో నుండి చెప్తున్నాడు. These Philippian people have seen, even when Paul was in the jail, he was beaten by the soldiers very brutally. But even when there was wounds and those wounds were bleeding, in that time, he and Silas, they praised God in the middle of the night. అయితే అర్ధరాత్రి వేళ అతి కఠినముగా గాయపరచబడి రక్తాలు కారుతూ ఉండగా కూడా ఆ జైల్లో ప్రభువుని స్తుతిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ ఉండగా ఫిలిప్పీలు చూశారు. That we see in Acts chapter 16 verse 11 to 40. అపోస్తుల కార్యాల గ్రంథం 16, 11 నుంచి 14 వచనాల్లో అపోస్తులైన పౌలు ఈ అనుభవం గుండా ఎలా వెళ్ళాడో మనం చూడగలం. When Paul came first to Philippi, there Lydia and her family believed in the Lord. Then a witch girl believed in the Lord. Then that Philippian jailer believed in the Lord. 3 group of people believed. ఫిలిప్పీ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు 3 రకాల వ్యక్తులు ప్రభువుని అంగీకరించారు. లుదియా, ఆమె ఇంటివారు, ఆ తర్వాత ఆ విచ్ క్రాఫ్ట్ చేస్తున్నటువంటి ఒక బాలిక, ఆమె ప్రభువుని నమ్ముకుంది. తర్వాత అక్కడ ఉన్నటువంటి జైలరు ప్రభువుని నమ్ముకున్నాడు. So now we know how that Philippian jailer believed in the Lord, because in that night when Paul and Silas were singing and praising God, that jail was shaken and the prison was opened, and jailer wanted to commit suicide but kill himself, but Paul said, be peaceful. You know that situation, I don't want to explain. అయితే మనందరము ఎరిగినటువంటి విషయమే కదా, అక్కడ ఉన్నటువంటి చెరసాల అధికారి ఎలాగూ ప్రభువుని నమ్ముకున్నాడో మనం ఎరుగుదుము. ఆ రాత్రి వేళ అంత కఠినంగా శిక్షించబడినప్పటికీ, రక్తాలు గారుతున్నప్పటికీ అపోస్తులైన పౌలు, శీల వారు పాటలు పాడి ప్రభువును స్తుతిస్తూ ఉండగా జైలు గోడలు వణికాయి. ఆ సమయంలో ఆ అధికారి చావడానికి సిద్ధపడ్డప్పుడు ఆ ప్రభువుని అతను అంగీకరించినటువంటి
జరిగినటువంటి సంఘటన మనందరము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. In Acts 16 verse 22 and 23 we read that they struck him with many blows and fastened their feet in the stocks. In such a situation, if Paul and Silas can rejoice, why can't we rejoice in this pandemic season? అపోస్తుల కార్యాల గ్రంథం చూసినప్పుడు వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టి అని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. వారు అంతగా కొట్టినా కూడా వారు పౌలు శీల ఎంతగానో సంతోషిస్తున్నారు. పౌలు అంత సంతోషిస్తున్నప్పుడు నీవు నేను ఎందుకు సంతోషించకూడదు? So even if you are becoming sick or if you are starving, if your income is reduced, don't worry. In all these situations we can rejoice. We can rejoice only in the Lord and not in the world. అయితే ప్రియమైన వారులారా, ఒకవేళ మీ ఆరోగ్యం క్షీణిస్తూ ఉందా, మీకు ఉద్యోగ భత్యం తక్కువగా వస్తూ ఉందా, లేకపోతే మీకు ఏవైనా కొరతలు కలుగుతూ ఉన్నాయా, దేన్ని గురించి చింతించవద్దు. అన్నిటినీ ప్రభువు సహాయం చేయగలవాడు. నీవు క్రీస్తులో ఉన్నట్లయితే ఆయన నీకు సంతోషం అనుగ్రహిస్తాడు. నీవు సంతోషించగలవు. So we have learned we can rejoice always in all seasons. అయితే మనము ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రతి పరిస్థితిలో క్రీస్తునందు ఉంటే సంతోషించగలము అని. So second question comes to us is why we should rejoice in the Lord. అయితే రెండవ ప్రశ్న ఏంటి మన ముందు ఉంది అంటే ఎందుకు మనము క్రీస్తునందు సంతోషించాలి? Why the children of God should rejoice in the Lord always. ఎందుకు దేవుని బిడ్డలు ప్రతి పరిస్థితిలో క్రీస్తునందు సంతోషంగా ఉండాలి? When we come to Galatians chapter 5 verse 22, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనం చదివినప్పుడు there we see the joy is the fruit of the spirit. అక్కడ సంతోషము ఆత్మ ఫలముగా మనం చూస్తా ఉన్నాం. You can read that verse 5:22. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. Some Bible scholars have said because the fruit of the spirit is mentioned in singular, it says the fruit of the spirit is love. And if you have love, you will have the rest of the 8 things in your life: joy, peace, patience, kindness, goodness, faithfulness, gentleness, self-control. All these things will be there in you if you really have the joy, love, if you really have the love, it says. అయితే ఆత్మ ఫలము అనే మాట ఏకవచనంగా రాయబడింది కనుక వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వేదాంతులు చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే ఆత్మ ఫలము ప్రేమ. అయితే ఎప్పుడైతే నీలో ప్రేమ ఉంటుందో మిగిలినటువంటి ఈ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికం, ఆశా నిగ్రహం అన్నీ తప్పక వాటిని వెంబడిస్తాయి. But let me say, these 9 things that we find here are mentioned as the fruit of the Spirit. So when the Holy Spirit is there in you, you have joy, you have love, you have patience, all these things. అయితే ఎప్పుడైతే ఈ ఆత్మ ఫలము అనేది పరిశుద్ధాత్మ వరము కనుక ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనం కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మనము ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి ఉండగలము. So now this fruit of the Spirit is produced by the Holy Spirit in us. అయితే ఈ ఆత్మ ఫలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము ఫలించగలము. In Philippians chapter 2 verse 13 we read, for it is God who is at work in you, both to will and to work for his good pleasure. Philippians 2:13.
ఫిలిప్పీ పత్రిక 2:13 మనం చూసినప్పుడు, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. So my dear brothers and sisters, let me tell you, when the Holy Spirit is working within you to bring forth the fruit of the Spirit, that is by His will and His pleasure, let the world know that you have that fruit in you, that joy, love, patience, everything in you. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదర సహోదరులారా, మనము ఈ సమయంలో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని కార్యము మనలో జరుగుతూ ఉంటాయో అప్పుడు మాత్రమే మనము ఆత్మఫలాన్ని ఫలించగలుగుతాం. ఆయన చిత్తము సంకల్పము చొప్పున ఆ ప్రకారం నడుచుకుంటున్న కొలది మనలో ఆత్మఫలాన్ని ఫలిస్తూ దేవుని కార్యాలను చేస్తూ ముందు కొనసాగలుగుతాం, సంతోషంగా ఉండగలుగుతాం. So why should we rejoice? Because God is working in us so that joy should be seen by the people of the world. So we should rejoice. అయితే ఎందుకు మనం సంతోషించాలి అంటే, ఆ దేవుని యొక్క కార్యము మనలో జరుగుతుంది కనుక, దేవుని కార్యసిద్ధి మనలో ఉంది కనుక, లోకములోని వారు దేవుని కార్యాలను మనలో చూడాలి కనుక మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. Secondly, if we rejoice in the Lord, then we will have no complaints and murmurings toward God. మరొకటి విషయం ఏమిటి అంటే, ఎప్పుడైతే దేవుని సంతోషం మనలో ఉంటుందో, దేవుని కార్యసిద్ధి మనలో ఉంటుందో, మనము సనుగులు కానీ సంశయాలు కానీ దేవుని పట్ల అసంతృప్తి కానీ ఎల్లప్పుడూ ఉండదు. Philippians 2:14 says, do all things without grumbling or disputing. ఫిలిప్పీ 2:14 మనం చూస్తే, మీరు సనుగులు 15వ వచనం కూడా, సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అనే మాట చదువుతున్నాం. So why should we rejoice in the Lord? ఎందుకు మనం క్రీస్తునందు సంతోషించాలి? If you are satisfied with the situation where God has placed you, you have to rejoice. You can make no complaints and murmurings toward God. ప్రభువు నిన్నుంచిన స్థానములో నీవు ఉన్నట్లయితే నీవు ఎన్నడూ ఆ ప్రభువును గూర్చిన అసంతృప్తి కలిగి సనుగులు సంశయాలు కలిగి ఉండవు. So if you have the satisfaction in which place God has placed you, you will really rejoice in that situation where you are. ప్రభు నిన్నుంచిన స్థానములో పరిస్థితిలో నీ ఉండడానికి ఇష్టపడినట్లయితే తప్పకుండా ఎన్నడూ సనుగులు సంశయం లేకుండా సంతోషంగా ఉంటావు. So when you are really rejoicing, it shows that you have a satisfied life. ఎప్పుడైతే నీవు సంతోషంగా ఉంటావో అది ఏం చూపిస్తుంది అంటే, నీవు సంతృప్తి సహితమైన జీవితాన్ని కలిగి ఉన్నావు అనేది చూపిస్తుంది. So the third point under why should we rejoice is, by seeing the secret of your joy, others will know Christ our Lord. మూడవదిగా ఎందుకు మనం సంతోషంగా ఉండాలి అంటే, ఎప్పుడైతే మనం సంతోషంగా ఉన్న విషయాన్ని లోకస్తులు చూస్తారో ఆ సంతోషాన్ని బట్టి వారు క్రీస్తును ఎరగాలి కనుక మనం సంతోషంగా ఉండాలి. When you are going through these troubles and these trials and difficulties, if you are really having the joy of the Lord, your neighbors, your friends, the unbelieving people, they will ask you, what makes you to be joyful in this situation? How can you really rejoice? At that time you can witness your Lord Jesus Christ to them. అయితే ఎప్పుడైతే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భయానక పరిస్థితుల్లో కూడా ప్రభువును గూర్చిన సంతోషం మనలో ఉంటుందో, మన ఇరుగు పొరుగు వారు, ఇతరులు, అన్యులు, ప్రభువుని ఎరుగని వారు, ప్రభువుని వ్యతిరేకించేవారు కూడా నీ యొద్దకు వచ్చి ఎందును బట్టి సంతోషంగా ఉన్నవారు నిన్ను అడుగుతుండగా నీవు నా ప్రభువును బట్టే అన్న సాక్ష్యాన్ని వారికి తెలియజేయగలుగుతావు. Dear brothers and sisters, in this situation, can you really rejoice?
ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ పరిస్థితుల్లో నువ్వు నిజంగా సంతోషించగలుగుతూ ఉన్నావా? We are very hardly praying to the Lord, Lord, let this COVID go, let this COVID go. And we are singing that song. Modi has taught us to sing that song also. Go, COVID, go. Go, COVID, go. అయితే ఈ భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనందరం కూడా ఆ మోదీ నేర్పించినట్లుగా ఆ కోవిడ్ వెళ్ళిపోవాలనే పాట, గో కోవిడ్ అనే పాట పాడుతూ ప్రభా ఈ కోవిడ్ని తీసేయనని ప్రార్థన చేస్తూ ఉన్నాం. But the COVID is not going. అయితే మనం ప్రార్థన చేస్తున్న ఈ COVID-19 పోవట్లేదు. And I will tell you another news from America, Fox News. A very great expert on this pandemic has said in 2021 this sickness will go to its peak in America. అయితే అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద శాస్త్రవేత్త ఆయన పరిశోధించి తెలియజేసిన విషయం ఏంటి అంటే 2021వ సంవత్సరంలో ఈ కరోనా అనేది ఇంకా భయానక పరిస్థితిలోనికి బీభత్సంగా వెళ్ళిపోతుంది అమెరికాలో అని చెప్పాడు. So now it is only started in India, so we will have even in 2021 also this sickness if the medicine is not found. ఒకవేళ ఇప్పుడే భారతదేశంలో ఈ కరోనా ప్రారంభమైంది COVID-19 కనుక 2021లో ఒకవేళ మందు కనుక్కోకపోతే ఇంకా ఈ కరోనా అలాగే కంటిన్యూగా ముందు కొనసాగుతూనే ఉంటుంది. So if the Lord is not changing the circumstances, remember he can change you. అయితే ప్రభువు పరిస్థితులను మార్చడం లేదు అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ప్రభువు నిన్ను మార్చగలడు. So let me say in this way, he who controls everything will change you. అయితే ఈ మాట చెప్పనివ్వండి, ప్రతి పరిస్థితిని కంట్రోల్ చేయగలుగుతున్నటువంటి, నియంత్రించగలుగుతున్నటువంటి ప్రభువు he will change you even if he is not changing the situation. నిన్ను మార్చగలడు. పరిస్థితిని మార్చకపోయినా ఆయన నిన్ను మార్చగలడు. But surely he will give you the joy, gladness to rejoice in him. అయితే ఒక ఖచ్చితమైన విషయము ఏంటి అంటే నీవు ఆయనలో ఉన్నందును బట్టి ఆయన సంపూర్ణ సంతోషము నీకు ఇవ్వగలడు. I am rejoicing now because I know my God, Father in heaven, controls everything. He is in control of everything. So I can really rejoice. అయితే నేను నా ప్రభువునందు సంతోషిస్తున్నాను. నా పరలోకపు తండ్రి సమస్తాన్ని నియంత్రించగల శక్తి గలవాడు కనుక నా జీవితాన్ని కూడా ఆయనలో ఉంచాను కాబట్టి నాకు ఎల్లప్పుడూ సంతోషాన్ని దయచేయగలడని నేను నమ్ముతున్నాను. అందును బట్టే సంతోషంగా ఉన్నాను. That is what we have seen in chapter 2 verse 15 of Philippians. అదే మనం చదువుతూ ఉన్నాం ఫిలిప్పీ 2:15లో. That you can prove yourself to be blameless. So in this situation, third thing is you witness the Lord and stand for the Lord. అయితే ఈ పరిస్థితుల్లో మూడో విషయం ఏంటి అంటే నీవు ప్రభువు కొరకు నిలబడి దృఢంగా నిలబడి ప్రభువుకు సాక్ష్యం పలకవలసిన వారంగా మనం ఉన్నాం. The third question is when we should rejoice in the Lord. అయితే మూడవ ప్రశ్న ఏంటి అంటే ఎప్పుడు మనము ప్రభువునందు సంతోషించాలి? Listen, Paul repeatedly commands at least 3 times to the Philippians to rejoice in the Lord. అయితే వినండి, 3 సార్లు అపోస్తులైన పౌలు ప్రభువునందు సంతోషించుడి అని ఆజ్ఞాపిస్తున్నాడు. So in these 3 places you can see when we should rejoice in the Lord. అయితే ఈ 3 చోట్ల సంతోషించుడని ఆజ్ఞాపించిన చోట్ల ఎప్పుడు మనం సంతోషించాలో రాస్తున్నాడు. The first thing we see in chapter 2 verse 17 and 18.
అయితే మొదటిగా రెండవ అధ్యాయం ఫిలిప్పి 2:17-18 వచనాల్లో ఎప్పుడు సంతోషించాలో చెప్తున్నాడు చూడండి. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. Here Paul is telling, I am ready, I am willing to die for the Lord Jesus Christ, for my faith, and even if I have to die, I will rejoice, and rejoice, you all rejoice with me, even in my death, as a good witness for the Lord. అయితే అపోస్తులైన పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నా విశ్వాసము కొరకు నేను విశ్వసించిన దాన్ని బట్టి నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చనిపోయినప్పటికీ నేను ప్రభువునందు సంతోషిస్తున్నాను. అలాగే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో మీ విశ్వాసాన్ని బట్టి చనిపోయే పరిస్థితుల్లో కూడా సంతోషించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు. In chapter 2:16 and 17, Paul was telling, my running is not in vain. I worked for the Lord, and the Lord will give me reward. I will get glory in that day. That is what he is saying. అయితే ఈ 16వ వచనంలో అపోస్తులైన పౌలు 2:16లో చెప్తున్నాడు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కానేరదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అన్న నిరీక్షణతో మాటలు చెప్తున్నాడు. When you should rejoice in the Lord, even if you have to die, and when you are witnessing for the Lord, if you have to die as a martyr, rejoice in the Lord. అయితే ఎప్పుడు ప్రభువునందు ఆనందించాలి? ఎప్పుడు అంటే నీవు ప్రభువుకు సాక్షిగా ఉండి సాక్ష్యం చెప్తూ పరిచర్యలో ఉన్న ప్రభు పనిలో ఉన్నప్పుడు, నీవు చనిపోవాల్సి వచ్చిన చనిపోయే పరిస్థితి వచ్చిన ప్రభువునందు ఆనందించుడి అంటున్నాడు. Will you be really happy, and will you really rejoice when your life you are giving up for the Lord? నీవు నిజంగా ప్రభు కొరకు నీ ప్రాణం అర్పించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా సంతోషిస్తావా? Yes, Stephen in Acts chapter 7 verse 55 to 59, you can see his martyrdom, and you see him there looking at the glory of the Lord Jesus Christ. He rejoicing in his death. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో 55 నుంచి ఆ పై వచనాలు మనం చదివినప్పుడు ఆ స్టెఫెను తన ప్రాణాన్ని అర్పించే పరిస్థితిలో కూడా తన తలను పైకెత్తి తన కన్నుల పైకెత్తి ప్రభువును చూస్తూ సంతోషిస్తూ ఉన్నాడు. In Acts chapter 7, we see the death of Stephen, rejoicing in the Lord for becoming a martyr. అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫెను ప్రభువు కొరకు తన ప్రాణాన్ని అర్పిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. Secondly, Paul says in chapter 3 verse 1, rejoice in the Lord. రెండవదిగా అపోస్తులైన పౌలు ఫిలిప్పి 3:1లో చెప్తున్నాడు, సంతోషించుడి, ప్రభువునందు ఆనందించుడి అని. There we see, finally my brethren, rejoice in the Lord. To write the same things again is not trouble to me, and it is a safeguard for you. మెట్టుకు నా సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి, అదే సంగతులను మీకు రాయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. Why Paul is telling them to rejoice in the Lord second time? ఎందుకు అపోస్తులైన పౌలు ప్రభువునందు ఆనందించుడి అని రెండవసారి చెప్తున్నాడు? That you can see from chapter 2 verse maybe 25 onwards. ఆ విషయాన్ని 2వ అధ్యాయం 25 నుంచి మనం చూడవచ్చు. మరియు నా సహోదరులను now you can just read only 28 and 29. అయితే 28, 29 చదువుదాం చూడండి. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించి నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణము నైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమయ్యుండెను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకొని అట్టివారిని ఘనపరచుడి.
Now, secondly, Paul is telling about Epaphroditus, who was sick when he reached in Rome to help Paul. He was sent by Philippians. అయితే ఫిలిప్పీల చేత పంపబడిన ఎపఫ్రోదీతును గూర్చి రాస్తూ, ఎపఫ్రోదీతు రోమాలో అపోస్తులైన పౌలుకు సహకరించడానికి వెళ్ళినప్పుడు అతడు ఎంతగా అనారోగ్యం పాలయ్యాడో చెప్తూ ఉన్నాడు. Because of his sickness, he has gone even to the point of death. But because of the prayer of Paul, God healed him. అయితే ఆ ఎపఫ్రోదీతు తనకున్న అనారోగ్యాన్ని బట్టి మరణపు అంచుల వరకు వెళ్ళాడు. అపోస్తులైన పౌలు ప్రార్థనను బట్టి ప్రభువు ఆ ఎపఫ్రోదీతును స్వస్థపరచెను. So now he is alive. So Paul is telling, rejoice with me, and you all rejoice. God has healed our dear brother. అయితే ఈ సమయంలో అపోస్తులైన పౌలు చెప్తున్నాడు, మన సహోదరుడు మరణములో నుండి తప్పించబడి ఆరోగ్యము పొందుకున్నాడు కనుక నాతో కలిసి మీరు కూడా ఆనందించుడి అని చెప్తున్నాడు. So are you really rejoicing when servants of God are healed by the Lord and they are used again and again by the Lord for his glory? ప్రియమైన వారలారా, దేవుని సేవకులు తమ అనారోగ్య పరిస్థితుల నుండి స్వస్థపరచబడి ప్రభు పనిలో మరలా వాడబడుతూ ఉన్నప్పుడు నీవు సంతోషిస్తూ ఉన్నావా? In these days, I am really with much burden praying for our dear brother, Dr. Yedidia in Gudivada. I heard that he is in the ventilator, and I am very earnestly praying to the Lord that God may heal him and use him more and more for his glory. అయితే ఈ దినాల్లో మన ప్రియ సహోదరులు యదిద్య గారు గుడివాడలో అనారోగ్యం పాలై మరి వెంటిలేటర్లో పెట్టబడ్డారని విన్న నాటి నుండి నేను ప్రభు సన్నిధిలో ఎంతగానో ప్రార్థిస్తున్నాను. ఆ ప్రియ సహోదరుడు దేవుని దాసుడు స్వస్థపరచబడి మరలా ప్రభు సేవలోనికి రావాలని. When will you rejoice when God's people are healed, and will you rejoice when God's people are alive, and when God is using them again and again for his glory? దేవుని దాసులు తమ అనారోగ్య పరిస్థితుల నుంచి కోలుకొని మరలా ప్రభు పనిలో ఉన్నప్పుడు నీవు ఆనందిస్తూ ఉన్నావా? Yes, when we come to Psalm 103 verse 1 to 5, when you read there, we see that bless the Lord, O my soul, forget not his own benefits. 103వ కీర్తనలో మనం చదువుతూ ఉన్నప్పుడు మా కింద వచనాల్లో నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవద్దు అని చెప్తూ ఉన్నాడు కదా. He heals your sickness. ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నాడు కదా. So now you rejoice in the Lord because you are alive. నీవు ప్రభువునందు సంతోషించు, ఎందుకంటే నీవు ఇంకా జీవించుచు ఉన్నావు కనుక. Why you should rejoice? ఎందుకు మనం సంతోషించాలి? Not because you can eat chicken biryani and mutton biryani and enjoy your life. చక్కగా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిని సంతోషించు ఆనందంగా ఉన్నావు కాబట్టి కాదు సంతోషించాలి. Not for that. అవి తినడానికి కాదు మనం ఉండాల్సింది, సంతోషించాల్సింది. God is graciously giving you life so that you can repent, you can change your ways, and you can walk more closer to the Lord. దేవుడు తన కనికరము చొప్పున కృప చొప్పున నీ జీవిత దినాలను పొడిగిస్తూ ఉన్నప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకొని నీ జీవితాన్ని మార్చుకొని ఆయన కొరకు ఇంకా పనిచేయాలని నిన్ను ప్రభువు కృప చూపుతూ ఆరోగ్యంతో నింపుతూ ఉన్నాడు. So rejoice in the Lord because you are alive, because you can change your ways and decisions. You can be useful for the Lord in the coming days. కనుక ప్రభువునందు ఆనందించుచు నీ మార్గములను నీ నడతలను జీవితాన్ని మార్చుకొని ఇంకా ప్రభువులో సంతోషిస్తూ ప్రభు కొరకు జీవిస్తూ పని చేయాలి. Thirdly, in chapter 4 verse 4 we see rejoice in the Lord, the third commandment. మూడవదిగా ఫిలిప్పీ 4:4లో మూడవ ఆజ్ఞ ప్రభువునందు సంతోషించుడి అనే మాట చూస్తాం. There we see you have to rejoice in the Lord because he says in chapter 4 verse
2, I urge Judea and I urge Syntyche to live in harmony in the Lord. అయితే 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రభువునందు ఏక మనసు గలవార ఎండుడని యోధియాను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అంటా ఉన్నాడు. There were some disputes among them. అయితే వారి మధ్యలో కొంత కలహం ఏర్పడింది. So Paul is telling, settle that, solve all your problems and live in unity. అయితే అపోస్తులైన పౌలు వారిని బ్రతిమాలుతూ ఉన్నాడు, మీ మధ్యలో ఉన్న కలహాన్ని తీసి అసమాధానాన్ని తొలగించుకొని సమాధానం కలిగి ఉండండి అని చెప్తున్నాడు. In chapter 2 verse 2 also Paul says in Philippians, we believers must have unity among us. అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు 2:2లో కూడా చెప్తున్నాడు, మీరు ఏక మనసులగినట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావం కలిగి ఉండండి అని చెప్తూ ఉన్నాడు. So we believers, when we have unity in our assembly, we can really rejoice. అయితే విశ్వాసంగా మన సంఘాల్లో మనము ఎప్పుడైతే ఒకరి మధ్య ఒకరము ఏక మనస్సు ఐక్యత కలిగి ఉంటామో మనం ప్రభువునందు ఆనందించగలము. If you have problems in between and if you are in dispute with others, you cannot really rejoice in the Lord. ఒకవేళ సహోదరుల మధ్య అసమాధానము ఒకవేళ సమస్యలు కనుక ఉంటే నిజముగా ప్రభువునందు మనం సంతోషంగా ఉండలేం. So solve your problems and rejoice in the Lord. కనుక మీ సమస్యలను పరిష్కరించుకొని ప్రభువునందు సంతోషించుడి. Why? Because in chapter 3 verse 20 and 21 we see the reason. అక్కడ ఎందుకు అలా సంతోషించాలో 3వ అధ్యాయం 20-21 వచనాల్లో చూస్తాం. మన పౌరస్థితి పరలోకమందున్నది. Because our citizenship is in heaven, and from there our Lord will come as the Savior. He is going to come. So you be in unity and rejoice. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. అందుకని మనము ఐక్యత కలిగి ఉండాలి. So rejoice in 3 seasons. Even if you have to be a martyr, rejoice. Even if you are alive, rejoice. Even if you have unity in the assembly, if you are in love with everyone, rejoice. అయితే నీవు క్రీస్తు కొరకు మరణించాల్సి వచ్చిన హతసాక్షి అవ్వాల్సి వచ్చిన సంతోషించుము, బ్రతికి ఉన్నావు గనుక సంతోషించుము, సమాధానం కలిగి ఉన్నాము గనుక సంతోషించుము అని చెప్తూ ఉన్నాడు. This is really the introduction of my message. Sorry, it was cut. This is really the introduction of my message. We have the main point, 7 points that we have not mentioned, but this is the introduction, how to rejoice in the Lord. సో ఇదే ప్రభువునందు ఎలాగో సంతోషంగా ఉండాలో అనే ఆ వాక్య భాగానికి పరిచయంగా ఉంది. నిజానికి ఇంకా 7 పాయింట్లు మన మధ్యలో ఉన్నాయి. But that we are not going to discuss because our time is up. ఆ 7 విషయాలను మనం ఇప్పుడు మాట్లాడుకోబోట్లేదు, ఎందుకంటే ఆ సమయం అయిపోయింది కనుక. But we have seen how to rejoice, why to rejoice, when to rejoice in the Lord. అయితే ఇప్పుడు మనం చూసాం ఎందుకు ప్రభువునందు ఆనందించాలి, ఎలా ప్రభువునందు ఆనందించాలి, ఎప్పుడు ప్రభువునందు ఆనందించాలి అనే విషయాలు మనం చూసాం. So may the Lord bless us in this pandemic season to really rejoice in the Lord always, in all situations, in all troubles. అయితే ప్రతి విపత్కర పరిస్థితుల్లోనూ, భయంకర పరిస్థితుల్లోనూ, క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభువునందు ఆనందించుడి. అలాగ ఆనందించుటకు ప్రభు సహాయం చేయను గాక. And when you read personally chapter 4 verse 1 following, you can see how can we rejoice again in that situation. So let me close my sermon with this message.
అయితే ఈ పత్రిక ఫిలిప్పీ పత్రిక 4:1 మరి వ్యక్తిగతంగా మనం చదువుతున్నప్పుడు ఎలాగో ప్రభువులో ఆనందించగలమో మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడితో ఈ ప్రసంగాన్ని ముగిస్తా ఉన్నాను. May the name of the Lord be glorified. దేవుని నామం మహింపరచబడును గాక. దేవునికి స్తోత్రం.